భానుగుడి సెంటర్లోని కీర్తి మెడికల్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియంలో 3 గంటల సమయంలో వాహనదారుడు పెట్రోల్ కొట్టించడంతో పెట్రోల్తో పాటు కొంత నీరు కూడా వచ్చిందని భారత్ పెట్రోలియం మేనేజర్తో మాట్లాడగా, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఇది పెద్ద మాఫియా అంటూ సమాధానం చెప్పి ఎక్కడి నుంచి బయటికి వెళ్లిపోండి, గేటప్ మై పెట్రోల్ బంక్ అంటూ మాట్లాడారని, బాధితులు 3 గంటల నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ పంపు వద్ద నిలబడి వచ్చిపోయే వాహనదారులకు ఎక్కడ జరిగిన స్కామ్ గురించి తెలియజేస్తున్నాడు. ఈ రోజు కూడా రెస్పాన్స్ చెప్పమంటే ఆయన కూడా చాలా ఇది పెద్ద సంస్థ, ఇది మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, కావాలంటే కనుక బయటికి వెళ్ళిపో ముందు గెట్అవుట్ అని కూడా వల్గర్గా మాట్లాడాడు. భానుగుడి జంక్షన్ అయిన నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో యతి రెస్టారెంట్ పక్కన లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం, అక్కడ మధ్యాహ్నం నేను పెట్రోల్ కొట్టించాను. జస్ట్ ఇక్కడ ఈ బంక్ దగ్గర నుంచి జస్ట్ స్టూడియో దాటిన తర్వాత బండి ఆగిపోయింది. ఏంటనేది పెట్రోల్ ట్యాంక్లో తీస్తే దాంట్లోంచి మొత్తం వాటర్ వచ్చింది. 150 రూపీస్ వాటర్, పెట్రోల్ కాదు, 150 రూపీస్ వాటర్. చాలా కాస్ట్లీ వాటర్ కొన్నాను నేను భానుగుడిలో. భారత్ పెట్రోలియం మొత్తం కల్తీ, అది వాటర్ కూడా కాదు, సంథింగ్ ఆయిల్ మిక్స్డ్. ఎన్ని గంటలకు కొట్టించారు? మిక్స్డ్ 3:30 నుంచి నేను ఎక్కడ ఉన్నాను. 4:30కి వచ్చాడు మేనేజర్. 4:30కి వచ్చి మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకున్నాను చెప్పారు సమాధానం. ఇది పెద్ద సంస్థ, మీరు కావాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి మీ ఇష్టం వచ్చి అని చెప్పి అతను దుర్భాషలు కూడా ఆడాడండి. అతన్ని పిలిచి ఇప్పుడు అడిగితే అతను కూడా అంటున్నాడు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని చెప్పాడు. ఇది పరిస్థితి. ఇది మనం ఖర్చు పెట్టి డబ్బు వాటర్కి, మన బైక్స్కి ఎన్నో వేలు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. తగ్గించకుండా కూడా మనం కొట్టిస్తున్నాం, ఆ డబ్బులు ఇస్తున్నాం సార్. కానీ ఇలా వాటర్ వేయడం, మా ఇంజిన్ పాడైపోవడం ఎంత సమయం ఉంది సార్. అలా బిజినెస్ చేస్తున్నానంటే వాటర్ అలా తప్పు కాదండి కలపడం.